అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. గత రోజు మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో సహకరించినట్టు మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి మీడియా మిత్రుడికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క త్యాగం ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఫలితాన్ని ఇస్తూ ఉంది. కూటమి పెద్ద సంఖ్యలో మెజార్టీతో నెగ్గబోతూ ఉంది. అది చాలా క్లియర్ అయిపోయిన విషయం మీ అందరికీ విదితమే. అలాగే కాకినాడ రూరల్ నిన్న రాత్రి వచ్చింది. పూర్తి స్థాయి మనం చేయించినటువంటి సర్వే మినిమం 20,000 మెజార్టీతోటి జనసేన పార్టీ నుంచి నేను నెగ్గబోతా ఉన్నాను. అది మీ అందరితోటి పంచుకుందాం అన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది. కానీ ఇవాళన్న పరిస్థితులు రాష్ట్రం మొత్తం మీద మన కాకినాడ జిల్లా మీదే లా అండ్ ఆర్డర్ మీద ప్రత్యేకంగా ఎన్నికల సంఘం పూర్తి స్థాయి నిఘా పెట్టి పూర్తి స్థాయిగా దీన్ని ఒక నేర చరిత్ర గల ప్రాంతంగా గుర్తించి ముందుకెళ్తుందంటే వీరందరూ ఎంత ఆలోచించుకోవాలా, ఎంత జాగ్రత్తగా ఉండాలా, మా కార్యకర్తలు ఎంత జాగ్రత్తగా ఉండాలా, ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉండాలా అన్నటువంటి విషయం మీద మాట్లాడదామని చెప్పి కూడా పంపించారు. ఇవాళ చెప్తా ఉన్నారు కాకినాడ ఏదో చిన్న చిన్న దొంగతనాలు చిన్నవి అయితే పర్వాలేదు, ఇది ఒక ఇంటర్నేషనల్ మాఫియా సెంటర్ కింద తయారా ఉంది. కాబట్టి రేపు ఎన్నికల కౌంటింగ్లో ఎంతటి దౌర్జన్యానికన్నా సిద్ధపడే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అఫ్కోర్స్ మన వనరుల దగ్గర గొత్తులోకి యూత్ ఫోర్స్లో గొత్తులోకి మా జనసేన పార్టీని జోలికి ఒక్కడు కూడా రాలేడు. కానీ మేము ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలు పాటిస్తూ ఉంటాం కాబట్టి మా చేతికి సంఖ్యలు పడిపోయినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎస్పీ గారు ఏదైతే శాంతి భద్రతల గురించి చెప్పారో దాన్ని మెయింటైన్ చేయడానికి మేము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాం. కానీ అవతల పరిస్థితి అయితే అనేక రకాలుగా వినపడుతూ ఉంది. నిన్న మొన్న నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పెద్ద ఎత్తున డబ్బు పట్టుకుని ఏజెంట్లు కూడా కొనే పరిస్థితికి, అట్లాగా ఒకవేళ లోపల కానీ వారు వాడిపోతున్న దిశుంటే గొడవలు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలుస్తాం. ప్రచారంలో నేను ఏదైతే చెప్పానో డే 1 నుంచి ఫస్ట్ కావాల్సింది మనిషికి మౌలిక సదుపాయాలు కావాలి. నీ ఇంటికి వెళ్ళడానికి దారి కావాలి, నీ ఇంట్లో ఉన్న మలినం బయటికి వెళ్ళడానికి దారి కావాలి. అలాగే నీకు తాగడానికి మంచినీరు ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం. చాలా సిగ్గుతో చూపడిన పని. మంచినీరు ఇవ్వాలి. మంచినీరు అంటే ఏదో నీళ్ళు ఇచ్చేయడం కాదు, అది క్వాలిటీతో ఉన్నటువంటి మంచినీరు, దాని పేరే మంచినీరు. ఆ మంచినీరు మనం ఇవ్వగలగాల. అట్లాగే నీ హాస్పిటల్కి చెప్పాను నేను ఆల్రెడీ గతంలో కూడా, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను నేను. మళ్ళీ విద్యా వైద్య విషయంలో మట్టుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మిగిలిన వాళ్ళు తంటాలు వాళ్ళు పడతారు. వాళ్ళు కాళ్ళు చేయ ఆడుతున్న వాళ్ళు అందరికీ వాళ్ళు పనులు చేసుకుంటారు. లేని వాళ్ళకేమో పెన్షన్లు ఇస్తూనే ఉన్నారు. పెన్షన్లు ఇంకా పెంచేవాల్సిన అవసరం ఉంది, పెంచుతారు ఖచ్చితంగా. అట్లాగే హాస్పిటల్ ఉంది. ఇవాళ ఏ హాస్పిటల్కి వెళ్ళినా బ్రహ్మాండమైన వైద్యం జరుగుతుంది జనరల్ హాస్పిటల్లో. కానీ లేటు. ఆ లేటు వల్ల ఎన్నో ఇబ్బందులు. పేషెంట్తో పాటు పేషెంట్ కూడా వెళ్ళిన అటెండెంట్ పడ్డ నరకం ఎవరో పడ్డ పేషెంట్ ఇంకా మత్తులోనూ అందులోనే ఉంటాడు. ఈ అటెండెంట్ తిరుగుతాడు, నిజంగా నరకం చూస్తాడు. తానపానాలు ఉండవు, భోజనాలు ఉండవు, ఏమి ఉండదు. అటువంటిది కలగకుండా నేను ఒక టీంని ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను. ఏర్పాటు చేసుకుని వాళ్ళు జాయిన్ అయినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యేదాకా కూడా వాళ్ళు మంచి చెడ్డ చూడడానికి మా జన సైనికుల నుంచి కొంతమంది నాయకుల్ని దాంట్లో ఇది ఎంప్లాయ్ చేసి డెఫినెట్గా వాళ్ళతో ఆ పని చేద్దామని చెప్పి ఒక మంచి ఆలోచన అయితే చేయడం జరిగింది. అది ఖచ్చితంగా ఇంచుమించుగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదలు పెట్టడం జరుగుతుంది.
ఎవరైతే పోలింగ్ ఏజెంట్ల కింద వెళ్తా ఉన్నారో, ఎవరైతే బయట ఆతృతగా ఎదురు చూస్తా మన విజయం కోసం చూస్తూ ఉన్నట్టు నాయకులు అయితే కార్యకర్తలు అయితే ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాను, సమన్వయం పాటించండి, పూర్తి స్థాయి సమన్వయం పాటించండి. మనకు ఎస్పీ గారి మీద ఈ యంత్రాంగం మీద పూర్తి నమ్మకం ఉంది. దిగువ స్థాయి ఆఫీసర్లు ఒకరిద్దరు తేడాగా ఉన్నప్పటికీ, దిగువ స్థాయిన ఆఫీసర్లు ఒకరిద్దరు తేడాగా ఉన్నప్పటికీ ఎస్పీ గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో మనం శాంతియుతంగా మనం ముందుకెళ్దాం, శాంతియుతంగా ఎన్నికలు కౌంటింగ్ జరుపుకుందామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే కౌంటింగ్ విధానంలో కూడా చివరిదాకా కూడా ఎవరు కూడా మన ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా, నగ్గి పరిస్థితిలో ఉన్నా, ఓడిపోయే పరిస్థితిలో ఉన్నా, సీల్ వేసి డిక్లరేషన్ ఫారం తీసుకునే దాకా కూడా ఎవ్వరూ బయటికి రావద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే కాకినాడ రూరల్కి సంబంధించిన ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారిని, ఆయన సిద్ధాంతాలని నమ్మి ఆయన వ్యూహరచన, అద్భుతమైన వ్యూహరచన ఇవాళ ఆయన చేసినటువంటి తను తగ్గించుకున్నాడు. ఎందుకు తగ్గించుకున్నాడు? అతను ఓటు లేదా, అతను ఓటు షేర్ లేదా, అతనికి అభిమానులు లేరా, లాస్ట్ టైం 7% ఓటు పడలేదా? ఇవాళ 5 సంవత్సరాలు రోడ్డు మీద నిలబడి తిరిగిన ఏకైక మగవాడు పవన్ కళ్యాణ్ కాదా? అలా తిరిగిన పవన్ కళ్యాణ్కి ఎంత పర్సంటేజ్ ఓటు ఉంటుంది? ఆయన తీసుకున్న సీట్లండి. ఎందుకంటే తను తగ్గించుకుని ఈ రాక్షస ప్రభుత్వం నుంచి ప్రజలను విముక్తి చేయాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అటువంటి నిర్ణయం తీసుకున్నందుకు, ఆ నిర్ణయం ఇవాళ సక్సెస్ఫుల్గా లాంచ్ అయినందుకు ఆయనకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే మరొకసారి ఒక దక్షత గల పరిపాలకుడిని అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసి ఆయన ఎదురు తీసుకొచ్చి ఆయన చేసిన ఎన్నికల వ్యూహం కానీ, ఆయన వెళ్ళిన విధానం కానీ ఇవాళ విజయాన్ని చేర్చడానికి అది కూడా ఒక ప్రధాన కారణమైనందుకు చంద్రబాబు నాయుడు గారిని కూడా అభినందిస్తూ, ఈ 2 నెలల పాటు మాతో తిరిగినటువంటి జన సైనికులు, అలాగే తెలుగుదేశం నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు మొత్తం అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు నుంచి ఇక్కడ పార్టీలు లేవు, కాకినాడ రూరల్లో పార్టీలు లేవు. జనసేన, టీడీపీ, బీజేపీ కాదు, ఇది ఎన్డీఏ, ఇది ఒక కూటమి. ఎవరిని వాళ్ళు విడదీసుకోవద్దని నేను వేళ నుంచి కోరుతా ఉన్నాను. వేళ నుంచి అందరూ కూడా దీన్ని ఎన్డీఏ కిందే, మనం ఆల్రెడీ ఎన్డీఏ ఇది, కానీ ఇక్కడ కూడా మనం పిలుచుకోవడంలో విధానంలో కూడా ఎన్డీఏ గ్రూప్ కిందనే మనం ఎదరికెళ్దాం, పరిపాలన చేసుకుందాం అని చెప్పి తెలియజేస్తూ, ప్రత్యేకంగా జన సైనికులకే కాకుండా తెలుగుదేశం నాయకులు, అలాగే బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.